గత 4 ఏళ్లుగా వార్తల్లో వింటున్న ఒకే ఒక భయంకరమైన మాట రష్యా యుక్రెయిన్ యుద్ధం. లక్షలాది మంది ప్రాణాలు, కోట్లాది రూపాయల విధ్వంసం, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం. కానీ ఇప్పుడు 2026 ప్రారంభంలోనే సెన్సేషనల్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అదే ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్. అవును, ఈ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడబోతుంది. మళ్ళీ శాంతి కపోతం ఎగరబోతుంది. అసలు ఈ 4 ఏళ్లలో ఏం జరిగింది? ఇప్పుడు జరిగిన ఈ రహస్య చర్చల సారాంశం ఏంటి? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఈ గొడవ అంతా మొదలైంది నాటో వల్ల. అయితే ఉక్రెయిన్ అనేది రష్యాకు పొరుగు దేశం. అయితే ఉక్రెయిన్ వెస్ట్రన్ దేశాల కూటమైన నాటోలో చేరాలని ఫిక్స్ అయ్యి ఇక్కడే పుతిన్కి కోపం వచ్చింది. ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో చేరితే రష్యా బోర్డర్ పక్కనే అమెరికా తన సైనిక స్థావరాలను ఏర్పరచుకుంటుంది. ఇది రష్యా భద్రతకు డెడ్లీ థ్రెట్. దీనికి తోడు ఉక్రెయిన్లోని తూర్పు ప్రాంతమైన డాన్బాస్లో రష్యా మద్దతుదారులు ఎక్కువగా ఉంటారు. వారిని రక్షించుకోవాలనే పేరుతో ఫిబ్రవరి 24, 2022న రష్యా తన స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ను మొదలుపెట్టింది. అప్పట్లో అందరూ ఇది ఒక వారంలో ముగుస్తుంది అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఇది ప్రపంచంలోనే సుదీర్ఘకాలం సాగిన యుద్ధాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మనం 2026లో ఉన్నాం. అయితే యుద్ధం మొదలై దాదాపు 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 4 ఏళ్లలో ప్రపంచం ఏం కోల్పోయింది? ఇంతకాలం గడిచినా ఎవరూ తగ్గలేదు. ఉక్రెయిన్కు వెస్ట్రన్ దేశాలు వెపన్స్ ఇస్తూనే ఉన్నాయి. రష్యా తన మొండితనాన్ని వీడలేదు. కానీ ప్రతి యుద్ధానికి ఒక ముగింపు ఉండాలి కదా. అదే ఇప్పుడు జరిగింది. రీసెంట్గా అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక హై లెవెల్ సమ్మిట్ జరిగింది. ఈ మీటింగ్లో అత్యంత కీలకమైన ముందడుగు పడింది. దీనికి వాళ్ళు పెట్టుకున్న స్లోగన్ వచ్చేసి స్టాప్ ద వార్. ప్రస్తుతానికి ఏ సైన్యం ఎక్కడ ఉందో అక్కడే యుద్ధాన్ని ఆపేయడం. అంటే యాజ్ ఈజ్ వేర్ ద బేసిస్ మీద ఒక కేస్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే ప్రకటించడం జరిగింది. రష్యా ఆక్రమించిన కొన్ని ప్రాంతాలను అలాగే ఉంచి ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గుర్తించేలా ఒక మిడిల్ గ్రౌండ్ను వెతుకుతున్నారు. అమెరికా మరియు యూరోపియన్ దేశాలు ఈ చర్చలను కన్స్ట్రక్టివ్ అని పిలుపునిచ్చాయి. అంటే ఇరు దేశాలు ఒక మెట్టు దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. త్వరలోనే అధికారికంగా సంతకాలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ శాంతి వార్తలు బయటకు రాగానే మార్కెట్లో భారీ మార్పులు వచ్చాయి. యుద్ధం ఆగిపోతే చమురు సరఫరా మెరుగుపడుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గుతున్నాయి. ఇది సామాన్యులకు ఊరట ఇచ్చే అంశం. కానీ ఇన్వెస్టర్ల మైండ్ బ్లాక్ చేస్తూ బంగారం మాత్రం విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే యుద్ధం ఆగిపోయినా సరే గ్లోబల్ మార్కెట్లో ఇంకా అస్థిరత ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అందుకే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిన గోల్డ్ వైపు అందరూ పరుగులు తీస్తున్నారు. ఇక్కడ మరో విచిత్రమైన విషయం చెప్పాలంటే కింద భూమి మీద యుద్ధం చేసుకుంటున్న రష్యా అండ్ అమెరికా అంతరిక్షంలో మాత్రం దోస్తీ చేస్తున్నాయి. ఇరు దేశాల శాస్త్రవేత్తలు కలిసి ఒక జాయింట్ స్పేస్ మిషన్ ప్లాన్ చేస్తున్నారు. సైన్స్ అనేది పొలిటికల్స్ బోర్డర్స్కి అతీతమని దీని ద్వారా మరోసారి ప్రూవ్ అయింది. ఇది రష్యా యుక్రెయిన్ యుద్ధ తాలూకా ప్రస్తుత పరిస్థితి. యుద్ధం ఆగిపోవడం అనేది మానవత్వానికి శుభపరిణామం. మరి ఈ శాంతి ఒప్పందం నిజంగా నిలుస్తుందా, లేక మళ్ళీ గొడవలు మొదలవుతాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.